Hi everyone, myself Shivaram, launched by Guru Yadav, mentored by Dayanand Ratna. సో ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి బి వైటమిన్స్ గురించి మాట. సో మెయిన్ ఫంక్షన్స్ ఏంటి బి వైటమిన్స్ అంటే? సో మనకి యాక్చువల్గా మనకి ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి మాట, ముఖ్యంగా బ్రెయిన్ ఫంక్షన్ కానీ, లేదు అంటే నెక్స్ట్ సెల్ మెటబాలిజం అంటాం. సో సెల్ మెటబాలిజంలో వచ్చేసి మనకి కెమికల్ రియాక్షన్స్ చాలా జరుగుతుంటాయి. వాటిలో అట్లా జరిగి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అలాగే సెల్లో ఉన్న వేస్ట్ని మనకి కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి జరుగుతుంది అనమాట. అలాగే సెల్ గ్రోత్ కానీ, మెయింటెనెన్స్ కానీ, రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. వన్స్ బి వైటమిన్స్ మన దగ్గర సఫిషియెంట్గా ఉంటాయి. ఓకే, ఈ ఈ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ బి వైటమిన్స్ లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి11, బి12 ఇట్లా. ఎందుకంటే ఆల్మోస్ట్ 13 రకాల వైటమిన్స్ ఉన్నాయి. బట్ వాటిలోనే సుమారుగా బి వైటమిన్స్ 8 ఉన్నాయన్నమాట. 8 రకాలు ఉన్నాయి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీ పరంగా చూస్తే. ఓకే, దీంట్లో మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? బి వైటమిన్స్ ని మనము ఆ, తక్కువ ఉన్నాయని ఎలా కనుక్కోవచ్చు అంటే, జనరల్ గా మనకి వీక్నెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ చాలా మందికి ఏమంటే ఫ్యాటిక్ అయిపోతూ ఉంటారు. పూర్ కాన్సన్ట్రేషన్ అని చెప్పొచ్చు. సో ఇంకోటి ఏమంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం. ఆ, ఇంకోటి కొంతమందికి క్రాక్స్ ఉంటాయి అన్నమాట, లిప్స్ కార్నర్స్ లో. అట్లా ఉండడం వల్ల కూడా మనకి సిమ్టమ్ చెప్పొచ్చు అన్నమాట, విటమిన్ బి12 బి విటమిన్స్ తక్కువ ఉన్నాయనేసి. అలాగే కొంతమందికి ఏమంటే టింగ్లింగ్స్ మాట, టింగ్లింగ్స్ కానీ, ఆ, అంటే నమ్నెస్ మన చేతుల్లో కాళ్ళలో ఉండడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ అంటే లో రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్న, నెక్స్ట్ బ్రీత్లెస్నెస్ అంటే సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం, స్కిన్ కూడా పేల్ గా ఉండడం జరుగుతుంది అన్నమాట. కొంతమందికి ఏమంటే డైజెస్టివ్ సిస్టమ్ అన్నమాట, అంటే వాళ్ళకి లో అపటైట్ ఉంటుంది, అసలు సరిగా ఆకలి కాదు. కొంతమందికి ఎక్కువ మోషన్స్ అయిపోవడము, ఆ, ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏమంటే ఆ, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఈవెన్ మూడ్ స్వింగ్స్ ఇలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా మనం ఈ సిమ్టమ్స్ బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు విటమిన్ బి విటమిన్స్ తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. అలాగే మరి ఒకవేళ వీటి కాజెస్ ఏంటి, ఎలా వస్తుంది, ఆ, వేటి ద్వారా వస్తుంది అంటే, జనరల్ గా పూర్ డైట్ మాట. ఓకే, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకోవడం, కొంతమంది ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా మోస్ట్లీ వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన వైటమిన్ బి డెఫిషియన్సీ కూడా దానివల్ల కూడా ఉండొచ్చు. అలాగే కొంతమంది మెడికేషన్ విపరీతంగా వాడుతుంటారు. సో దానివల్ల కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మరి విటమిన్స్ లో కూడా మనకి విటమిన్ బి12 చాలా ఇంపార్టెంట్, విటమిన్ బి12 అనమాట. సో మరి ఈ విటమిన్స్ ఎలా అబ్జార్ప్షన్ అయితే బాడీలో, ముఖ్యంగా వైటమిన్ బి12. ఓకేనా, చూస్తే మీరు సోర్సెస్ మనం గమనిస్తే విటమిన్ బి12 మనకు వచ్చే సోర్సెస్ ఏమంటే మీట్, ఫిష్, ఎగ్స్, వీట్ అంటే హోల్ గ్రెయిన్స్ లో కూడా వస్తాయి అన్నమాట. సో విటమిన్ బి12 మరి అబ్జార్ప్షన్ ఎలా ఉంటుంది వన్స్ మనం ఈ ఫుడ్ తీసుకుంటే, ఎలా ఎలా వస్తుంది మనకి అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే విటమిన్ బి సోర్సెస్ మనకి మీట్, ఫిష్, ఎగ్స్, ఇవి తిన్నప్పుడు ఏమవుతుందంటే, వన్స్ మనకి స్టమక్ లోకి ఎంటర్ అయిన తర్వాత స్టమక్ లో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయన్నమాట, పెప్సిన్ అని. సో అది ఏం చేస్తుందంటే, ఈ ఫుడ్ లో మిక్స్ అయిన వైటమిన్ బి12 ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ రిలీజ్ అయిన ఏదైతే ఫ్రీ అయి ఉంటుందో విటమిన్ బి12 అనేది, సో స్టమక్ లోనే మనకి ఆర్ ప్రోటీన్ అనే ఒకటి, ఒక ప్రోటీన్ బైండ్ అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఆ స్టమక్ యాసిడ్స్ నుంచి ఇది ఫ్రీ కావడానికి. ఓకేనా, దాని నుంచి ఫ్రీ కావడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఆర్ ప్రోటీన్ అనేది. సో ఆర్ ప్రోటీన్ మిక్స్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే, మళ్ళీ అగైన్ మనకి ఇంటెస్టైన్స్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే డియోడనం అది ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేస్తుందంటే, ఆ స్టమక్ యాసిడ్స్ లో అంటే వన్స్ మనకి ఇంటెస్టైన్స్ లో ఉన్న స్టమక్ సెల్స్ నుంచి మనకి ఇంపార్టెంట్ ఇంట్రెస్టిక్ ఫ్యాక్టర్ ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది అనమాట. అది ఏం చేస్తుందంటే, ఈ బ్రేక్ డౌన్ చేస్తుందన్నమాట, ఆర్ ప్రోటీన్ ని సపరేట్ గా బ్రేక్ డౌన్ చేసి విటమిన్ బి12 రిలీజ్ చేస్తుంది. ఓకేనా, రిలీజ్ చేసి ఇది కంబైండ్ అయిపోతుంది అనమాట. సో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది కంబైండ్ అయిపోయి వైటమిన్ బి12 తో ఇది ఇలియం దగ్గర కంప్లీట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఒక కాంబినేషన్, ఒక కాంప్లెక్స్ రూపంలో ఎలా మనకి
ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అండ్ విటమిన్ B12 కాంప్లెక్స్ ఏమైతుందో ఉందో అది అబ్జార్బ్ కంప్లీట్గా ఇలియం దగ్గర, అంటే ఎండ్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్ అనమాట, స్మాల్ ఇంటెస్టైన్స్ అని చెప్పొచ్చు. అక్కడ అబ్జార్ప్షన్ అయిన తర్వాత వన్స్ మనకి బ్లడ్ స్ట్రీమ్ లో మళ్ళీ ఎంటర్ కావడం, అక్కడ ట్రాన్స్కోబాలామిన్ అని ఒకటి మళ్ళీ అగైన్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా. ఏదైతే అబ్జార్బ్ అయిందో అది ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎక్కడికి, లివర్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ లివర్ ఏం చేస్తుందంటే ఇది స్టోర్ మాట, ఈ కాంప్లెక్స్ స్టోర్ చేసుకొని, సో అక్కడ నుంచి బి కాంప్లెక్స్ ని స్టోర్ చేసుకొని అక్కడ నుంచి మనకి బి వైటమిన్స్ ని స్టోర్ చేసుకుని అక్కడ నుంచి మనకి వాటి పర్పసెస్ ని సర్వైవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ మై ఎండ్. థ్యాంక్ యూ సో మచ్.